హలో గైస్, ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ కోసం అయితే డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో దానిలో భాగంగా మీకు ఎండ్ ఎగ్జామ్లో వచ్చేసరికి జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమున్నాయి అనే క్వశ్చన్ అయితే ఒక 10 మార్క్స్కి అయితే మీకు అడగడం జరుగుతూ ఉంది. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ హ్యావ్ ఎవాల్వ్డ్ ఓవర్ ది ఇయర్స్ అండ్ దే ఆర్ ఆఫెన్ categorized into different generations based on their features, capabilities and the paradigms they support. సో జనరల్గా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే ఇది అరౌండ్ 1940s నుంచి ఇప్పటి వరకు ఎరా అన్నది కొనసాగుతూ ఉంది. సో ఓవర్ ద పీరియడ్ వచ్చేసరికి టెక్నాలజీలో ఎలాంటి అడ్వాన్స్మెంట్ జరిగిందన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి ఎన్ని జనరేషన్ కింద ఉన్నాయి వాటి కోసం అయితే మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో మనం జనరల్గా తీసుకుంటే కనుక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చండి. ఓకే, సో వాటిలో వచ్చేసరికి లో లెవెల్ అని, ఇంకోటి వచ్చేసరికి హై లెవెల్. సో లో లెవెల్ కేటగిరీ కింద వచ్చేసరికి ఫస్ట్ జనరేషన్ అండ్ సెకండ్ జనరేషన్. సో ఫస్ట్ జనరేషన్లో ఏవైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయో, నెక్స్ట్ సెకండ్ జనరేషన్లో ఏవైతే ఉన్నాయో వాటిని మనం లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో కమింగ్ టు ద హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్. ఓకే, సో ఈ మూడింటిని కూడా మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో వాట్ ఈజ్ మెంట్ బై ఫస్ట్ జనరేషన్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి 1940s నుంచి 1950s వరకు ఏవైతే లాంగ్వేజెస్ చూసామో వాటిని మనం ఫస్ట్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఈ ఫస్ట్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బేసిక్గా ఇవి మెషిన్ లెవెల్ లాంగ్వేజెస్ అని అంటూ ఉండేవాళ్ళు. ఓకే, సో ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజెస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మెషిన్ లెవెల్ లాంగ్వేజెస్. ఓకే, సో మెషిన్ లెవెల్ అంటే ఏంటి? ఓకే, సో జనరల్గా మెషిన్ అనేది అర్థం చేసుకునేది ఏదైనా ఉందంటే అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వన్స్ అండ్ జీరోస్. నెక్స్ట్ ఈ ఫస్ట్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తలకి అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే ఇది ఫాస్ట్గాను నెక్స్ట్ ఎఫిషియెంట్గాను స్టేట్మెంట్స్ని మనం డైరెక్ట్గా బైనరీ లాంగ్వేజ్లో ప్రొడ్యూస్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే మెషిన్తో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నామో మనకి మెషిన్కి మధ్యలో ఎటువంటి ట్రాన్స్లేటర్ అనేది అవసరం లేదు. ఎవరైతే వన్స్ అండ్ జీరోస్లో ప్రోగ్రామింగ్ చెయ్యగలరో వాళ్ళు డైరెక్ట్గా మెషిన్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే మనం చెప్పాల్సింది మెషిన్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటుంది. కాబట్టి ఫస్ట్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఫాస్ట్గాను నెక్స్ట్ ఎఫిషియెంట్గాను వర్క్ చేసేవి. ఓకే, అయితే దీనిలో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఓకే, సో ఆ డిసడ్వాంటేజెస్ ఏంటంటే డిఫికల్ట్ టు లెర్న్ బైనరీ కోడ్స్, నెక్స్ట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ బోత్ ప్రోగ్రామ్స్ వేర్ ద ఎర్రర్ అకర్డ్. సో ఇన్ జనరల్గా ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఆ బైనరీ కోడ్స్ మొత్తాన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టమైన పని. దాంతోపాటు ఏదైనా ఎర్రర్ అక్కర్ అయిందనుకోండి దానికి సంబంధించిన ప్రాపర్ మెకానిజం కానీ లేదా మేనేజ్మెంట్ కానీ లేకపోవడం వల్ల ఇలాంటి డిసడ్వాంటేజెస్ అయితే ఫస్ట్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉండేవి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండి. సో సెకండ్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి ఇవి 1950s నుంచి 1960s టైం పీరియడ్లో ఈ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నవి డెవలప్ చేయడం అయితే జరిగింది. సో ద సెకండ్ జనరేషన్ లాంగ్వేజెస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లేదా వీటిని 2G లాంగ్వేజెస్ అని కూడా అంటారు. సో అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? ఓకే, సో ఇవి వచ్చేసరికి చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్, వాటిని మనం అర్థం చేసుకోగలం చదివి. ఓకే, ఆ ఇన్స్ట్రక్షన్స్ని మనం అగైన్ ఇంటర్ప్రిట్ చేస్తూ మెషిన్ లెవెల్ కింద మనం కన్వర్ట్ చేయబోతున్నాం. సో అసెంబ్లీ లాంగ్వేజ్ కంటైన్స్ హ్యూమన్ రీడబుల్ నోటేషన్స్ దట్ కెన్ బి ఫర్దర్ కన్వర్టెడ్ ఇంటూ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ యూజింగ్ అన్ అసెంబ్లర్. సో మనం మెషిన్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే దేర్ వీ నీడ్ అన్ అసెంబ్లర్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ అసెంబ్లర్ వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ అవర్ ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ మెషిన్ లెవెల్. సో సెకండ్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అడ్వాంటేజెస్ ఏమున్నాయి ఇప్పుడు చూద్దామండి. ఇట్ ఈస్ ఈజియర్ టు అండర్స్టాండ్ ఇఫ్ కంపేర్ టు మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. సో మెషిన్ లెవెల్ లాంగ్వేజెస్లో అయితే మనం పూర్తిగా వన్స్ అండ్ జీరోస్నే గుర్తుపెట్టుకోవాలి. వేరేస్ దాంతో పోల్చుకుంటే ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి వర్డ్స్ ఫార్మాట్లో ఉండబోతున్నాయి కాబట్టి ఆ వర్డ్స్ని ప్రాపర్ మీనింగ్ మనం డిఫైన్ చేసుకున్నాం కాబట్టి వాటిని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మోడిఫికేషన్స్ ఏమైనా చేసామంటే అది ఈజీగా మనం పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ ఓకే, సో కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్, అసెంబ్లర్ ఈజ్ రిక్వైర్డ్. సో మనం ఏదైనా మెషిన్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే మధ్యలో మనకి ఒక అసెంబ్లర్ అనేది అవసరం అవుతూ ఉంది. ఓకే, సో దిస్ లాంగ్వేజ్ ఈజ్ ఆర్కిటెక్చర్ మెషిన్ ఇండిపెండెంట్ విత్ ఎ డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఫర్ డిఫరెంట్ మెషిన్స్. ఓకే, సో ఇన్ జనరల్గా మనం డిఫరెంట్ మెషిన్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ప్రతి మెషిన్కి వచ్చేసరికి మధ్యలో డిఫరెంట్ అసెంబ్లర్స్ అనేవి అవసరం అవుతుంటాయి. అన్ని అసెంబ్లర్స్ని కామన్గా మిగతా మెషిన్స్కి యూజ్ చేయడానికి లేదు. సో ఒక మెషిన్కి దానికి కంపాటబుల్ అసెంబ్లర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇది ఒక డిసడ్వాంటేజెస్గా మనం సెకండ్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చెప్పొచ్చు. ఓకే,
నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, సో థర్డ్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఇది 1960s నుంచి 1970s మధ్య ఈ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నవి ఎస్టాబ్లిష్ అయ్యాయండి. ఓకే, సో ద థర్డ్ జనరేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ ఆర్ 3GL. ఓకే, సో ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఓకే, నెక్స్ట్ దానిలో ఉన్న ఫీచర్స్ ఏంటి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఇట్ కన్సిస్ట్స్ of the use of series of English-like words that humans can understand easily to write instructions. ఓకే, సో ఈ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం ఈజీగా అర్థం చేసుకునే వర్డ్స్ ఉండబోతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే హ్యూమన్ ఈజీగా రీడబుల్ అయ్యేటట్టు ఉంటే కనుక వాటిని మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. సో మనం ఈజీగా అర్థం చేసుకుంటే దాన్ని మనం అగైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్ప్రిటర్స్ అండ్ అసెంబ్లర్స్ యూ ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ దట్ ప్రోగ్రామ్ ఇంటూ మెషిన్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Okay, so for execution, a program in this language needs to be translated into machine level language using a compiler or interpreter. Okay, ఇప్పుడు చెప్పుకున్నట్టు మనం ఏదైతే ప్రోగ్రామ్ కంపైల్ చేసామో నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ యూజ్ చేసుకొని దాన్ని మనం మెషిన్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనికి కన్వర్ట్ చేయబోతున్నాం. ఓకే, సో ఈ థర్డ్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో బేసిక్గా మనం కన్సిడర్ చేయబోయే లాంగ్వేజెస్ ఏమున్నాయంటే సి, పాస్కల్, ఫోర్ట్రాన్, కోబాల్ ఎట్సెట్రా. సో మనం జనరల్గా యూజ్ చేసే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఈ థర్డ్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కిందకి వస్తూ ఉంటుంది. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం ఫంక్షన్స్ని రాయబోతూ ఉన్నాము. సో ప్రతి ఫంక్షన్ అనేది ఒక పర్టికులర్ ఫీచర్ని కలిగి ఉంటుంది. వాటిని మనం రీయూజ్ చేసుకుంటా ప్రోగ్రామ్స్ని మనం డెవలప్ చేస్తూ ఉంటాము. సో దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అడ్వాంటేజెస్ చూద్దామండి. సో ఇందులో వచ్చేసరికి మనం ఇంగ్లీష్ లైక్ వర్డ్స్ యూజ్ చేయటం వల్ల ఈజీగా హ్యూమన్ అనేవాడు అండర్స్టాండ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ లెస్సర్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ యాజ్ కంపేర్డ్ టు ద అబౌవ్ టూ లాంగ్వేజెస్. ఇంతకుముందు చూసేటప్పుడు మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ కానీ లేకపోతే ఇంకా అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ కానీ యూజ్ చేసేటప్పుడు మనం ప్రోగ్రామ్ రాసేయడానికి చాలా ఎక్కువ లైన్స్ కోడ్స్ పెట్టేది. వేరాజ్ ఇక్కడికి వచ్చేసరికి ఖచ్చితంగా తగ్గిపోయినాయండి. నెక్స్ట్ సేమ్ కోడ్ కెన్ బి కాపీడ్ టు అనదర్ మెషిన్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ దట్ మెషిన్ బై యూజింగ్ కంపైలర్ స్పెసిఫిక్ టు దట్ మెషిన్. సో మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసామో ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది వేరే సిస్టంలో కూడా ఎగ్జిక్యూట్ అయ్యేది, ప్రొవైడెడ్ దానికి కంపాటబుల్ ఉన్న కంపైలర్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ రాసిన ప్రోగ్రామ్ అనేది ఇంకొక సిస్టంలో కూడా ఎగ్జిక్యూట్ అయ్యేది. ఓకే, సో డిసడ్వాంటేజెస్ కంపైలర్ ఇంటర్ప్రిటర్ ఈజ్ నీడెడ్. సో మనం రాసిన ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ కనుక రన్ అవ్వాలంటే దేర్ వీ నీడ్ ఏ కంపైలర్ ఆర్ అన్ ఇంటర్ప్రిటర్. మన సి ప్రోగ్రామింగ్ తీసుకుని ఉండండి, ఖచ్చితంగా సి ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి సి కంపైలర్ అనేది ఉండాలి. నెక్స్ట్ డిఫరెంట్ కంపైలర్స్ ఆర్ నీడెడ్ ఫర్ డిఫరెంట్ మెషిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ చేసాం అనుకోండి, దానిలో దాని కంపాటబుల్ కంపైలర్ ఉండాలి. వేరాజ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసాం అనుకోండి, దానికి కంపాటబుల్ కంపైలర్ అనేది విండోస్లో మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో కంపైలర్స్ వచ్చేసరికి ఇవి మెషిన్ డిపెండెంట్స్. కమింగ్ టు ద ఫోర్త్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇది వచ్చేసరికి 1980s నుంచి 1990s వరకు ఈ పర్టికులర్ పీరియడ్ అన్నది మనం చూడొచ్చు. సో ద ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ 4GL. ఎనేబుల్స్ యూజర్స్ టు యాక్సెస్ ది డేటాబేస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే DBMS కోసం డిస్కస్ చేస్తూ ఉంటామో ఆ పర్టికులర్ టెక్నాలజీస్ అన్నీ కూడాను ఈ ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్ కిందకి మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో డేటాబేస్ని ఎట్లా క్రియేట్ చేయాలి, డేటాని ఎట్లా మనం ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేయాలి, నెక్స్ట్ డేటా మీద ఎట్లాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడాను ఈ ఫోర్త్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ SQL, FoxPro, Focus, దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఫోర్త్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో 1980s నుంచి 1990s వరకు ఈ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి ఎవాల్వ్ అయ్యాయి. ఓకే, సో దీస్ లాంగ్వేజ్ ఆర్ ఆల్సో హ్యూమన్ ఫ్రెండ్లీ టు అండర్స్టాండ్. మనం SQL తీసుకుంటే కనుక ఈజీగా మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం ఎట్లయితే ఇన్ జనరల్ సెంటెన్స్ యూజ్ చేస్తామో ఈ ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్ కూడాను అలానే ఉండబోతూ ఉన్నాయి. నెక్స్ట్ ఈ 4GL తాలూకా అడ్వాంటేజెస్ చూద్దాం. దే ఆర్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ లెర్న్. లెస్ టైమ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అప్లికేషన్ క్రియేషన్. నెక్స్ట్ ఇట్ ఈస్ లెస్ ప్రోన్ టు ఎర్రర్స్. సో జనరల్గా మనం SQL తీసుకునేటప్పుడు ఈజీగా క్వరీస్ మనం నేర్చుకోవచ్చు, అవి ఈజీగా అర్థం అవుతాయి. నెక్స్ట్ ఆ అప్లికేషన్స్ డిజైన్ చేయాలంటే మనం కాంప్లెక్స్ కోడింగ్ అయితే నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మనకి ఇంగ్లీష్ వస్తే సరిపోతూ ఉంటుంది. ఇంగ్లీష్ సెంటెన్స్ని మాత్రం ఇక్కడ మ్యాక్సిమం యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి మెమరీ కన్జంప్షన్ ఈజ్ హై. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాబేస్ మనం క్రియేట్ చేసాం అనుకోండి, దానిలో మనం హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాను మనం స్టోర్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మెమరీ అయితే మనకి మ్యాక్సిమం అవసరం అవుతూ ఉంటుంది. సాఫ్ట్వేర్ సైజ్ కూడాను కంపేర్డ్ టు థర్డ్ జనరేషన్
ఇందులో వచ్చేసరికి ఎక్కువగా ఉండబోతుంది. నెక్స్ట్ హ్యాస్ పూర్ కంట్రోల్ ఓవర్ హార్డ్వేర్. సో దీస్ ఆర్ సమ్ డిసడ్వాంటేజ్ రిగార్డింగ్ 4th generation ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. నెక్స్ట్ 5th generation ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇవి వచ్చేసరికి 1990s నుంచి ప్రెజెంట్ ఎరా వరకు కూడాను మనం ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నామో వీటన్నిటిని మనం 5th generation కింద కన్సిడర్ చేయొచ్చు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కరెంట్ జనరేషన్లో మనం ఏదైతే ఏఐ కోసం మాట్లాడుకుంటా ఉన్నామో ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడాను 1990s తర్వాత మాత్రమే మనకి ఎగ్జిస్టెన్స్లోనికి రావడం అంటూ జరిగింది. సో ఇట్ యూజెస్ ది కాన్సెప్ట్ దట్ rather than solving a problem algorithmically, an application can be built to solve it based on some constraints. That is, we make computer to learn to solve any problem. సో జనరల్గా ఒక ప్రాబ్లంకి మనం ఒక సొల్యూషన్ రెడీ చేసి అలా సాల్వ్ చేయడం కన్నా జనరల్గా ఏదైతే మన దగ్గర ఒక మెషిన్ ఉందో దాన్ని మనం ప్రాబ్లమ్స్ కొన్నాళ్ళకి దాన్ని ట్రైన్ చేయగలిగితే ఓకే, సో అది ఆర్టిఫిషియల్గా ట్రైన్ అవుతూ కొత్త డెసిషన్స్ అనేవి తీసుకోగలదు. ఓకే, సో ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పద్ధతిలో కాకుండా ఇందులో మెషిన్ దానంతట అదే ట్రైన్ అవుతూ డెసిషన్స్ తీసుకునే టెక్నాలజీని అయితే డెవలప్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ప్యారలల్ ప్రాసెసింగ్ అండ్ సూపర్ కండక్టర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ టు మేక్ రియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో 5th generation ఈ ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మోర్ కాన్సన్ట్రేషన్ అనేది పెట్టడం అయితే జరిగింది. ఓకే, సో ఇందులో వచ్చేసరికి అడ్వాంటేజెస్ ఏముంటాయి? మెషిన్స్ కెన్ మేక్ డెసిషన్స్. ఓకే, అవసరం లేకుండా మెషిన్స్ అనేవి సిచ్యువేషన్ బట్టి డెసిషన్ తీసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ ప్రోగ్రామర్ ఎఫర్ట్ రెడ్యూసెస్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. హ్యూమన్ తాలూకా ఎఫర్ట్ అంతా కూడాను క్వశ్చన్స్ని మనం రైజ్ చేయడానికి మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మ్యాక్సిమం మనం మెషిన్ మీద డిపెండ్ అవుతాం. ఓకే, ఈజియర్ దాన్ 3GL 4GL టు లెర్న్ అండ్ యూజ్. సో ఇందులో వచ్చేసరికి మనం కోడింగ్ మీద కాన్సన్ట్రేషన్ మనం చేయాల్సిన అవసరం లేదు, అది ఏఐ చూసుకుంటుంది. కాబట్టి ముందు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పోల్చుకుంటే కనుక ఇవి కొంచెం ఈజీగా ఉండబోతూ ఉన్నాయి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ కాంప్లెక్స్ అండ్ లాంగ్ కోడ్. సో ఈ కోడింగ్ అంతా ఆటోమేటిక్గా జరగబోతుందో కాబట్టి మెషిన్ జనరేట్ చేస్తుంది కాబట్టి those codes can be complex and long code. Next, more resources are required and they are expensive too. So AI tools ని యూజ్ చేయాలంటే కనుక మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేయాలి, చాలా రిసోర్స్ని కూడా వాడుతూ ఉండాలి. అండ్ వచ్చేసరికి ఇది మార్కెట్లో వాటి తాలూకా రేట్ కూడాను కొంచెం ఎక్కువగా ఎక్స్పెన్సివ్గా ఉండబోతా ఉంది. ఓకే, సో ఇంతవరకు మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమున్నాయి, వాటి తాలూకా జనరేషన్స్ ఏమున్నాయి, వీటన్నిటి కోసం అయితే మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఈ క్వశ్చన్ అయితే మనకి 10 మార్క్స్ కడగడం జరుగుతూ ఉంది ఫ్రమ్ ది ఫస్ట్ యూనిట్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, అగైన్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.